ఒక టెక్నాలజీ, ప్రింటింగ్ ప్రెస్. ఇది మన ప్రపంచాన్ని పూర్తిగా శాశ్వతంగా ఎలా మార్చేసిందో ఆ కథేంటో ఈరోజు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. పుస్తకాల్లేవు, న్యూస్ పేపర్లు లేవు, అసలు ప్రింటింగ్ అనేదే లేని ప్రపంచం ఎలా ఉంటుందో. మనకిప్పుడిది ఊహించుకోవడానికే వింతగా ఉంది కదూ. కాని ఒక్కప్పుడు ప్రపంచం నిజంగా అలానే ఉండేది. అప్పుడు నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ అన్నీ వేరే లెవెల్లో ఉండేవి. ప్రింటింగ్ రాకముందు ప్రపంచమంటే ఇది. ప్రతి పుస్తకాన్ని చేత్తోనే రాయాలి, అక్షరం అక్షరం, ఎంతో శ్రద్ధగా, జాగ్రత్తగా. అందుకే అప్పట్లో పుస్తకాలనేవి చాలా అరుదు, చాలా ఖరీదైనవి కూడా. అవి చదువుకోవడానికి మాత్రమే కాదు, ఒక రకంగా అవి కొద్దిమంది దగ్గర మాత్రమే ఉండే ఆర్ట్ పీసెస్ అన్నమాట. సరే, మనమిప్పుడు ఆ రోజుల్లోకి వెళ్దాం. అంటే ప్రతి పుస్తకాన్ని ఒక కళాఖండంలా చేత్తో చెక్కే రోజుల్లోకి. ఈ లేఖకుల యుగంలో అసలు ఒక పుస్తకాన్ని తయారు చేయాలంటే ఎంత కష్టపడాలి, ఎంత టైం పడుతుంది చూద్దాం. పుస్తకాలు రాయటం ఒక ఎత్తయితే వాటిని దేనిమీద రాసేవారో తెలుసా? ఆ మెటీరియల్స్ కూడా అంతే ఖరీదైనవి. ఉదాహరణకి ఈ వెల్లం తీసుకోండి. ఇది జంతువుల చర్మంతో చేసిన ఒక రకమైన పార్చ్మెంట్ అన్నమాట. ఇది ఎంత లగ్జరీ అంటే దీనిమీద రాసిన పుస్తకాలను కొనగలిగే స్తోమత కేవలం శ్రీమంతులకి మాత్రమే ఉండేది. అయితే ఈ మొత్తం కథ ఐరోపాలో మొదలవ్వలేదు. గూటెన్బర్గ్ పేరు ప్రపంచానికి తెలియడానికి కొన్ని వందల సంవత్సరాల ముందే ప్రింటింగ్కి సంబంధించిన అసలు పునాది తూర్పు ఆసియాలో పడింది. అక్కడ మొదలైన ఒక చిన్న నిప్పు రవ్వ ఆ తరువాత మొత్తం ప్రపంచానికి వ్యాపించింది. ఈ ప్రింటింగ్ ప్రయాణం చూడండి, ఇదొక్కచోట ఆగిపోలేదు. చైనాలో చెక్క బ్లాకులతో స్టార్టయింది. అక్కడ్నుంచి ఈ టెక్నాలజీ బౌద్ధ మిషనరీల ద్వారా జపాన్కి చేరింది. ఆ తర్వాత కొరియాలో కదిలే లోహపు అచ్చులను డెవలప్ చేయడంతో ఒక మేజర్ బ్రేక్ త్రూ వచ్చింది. చెప్పాలంటే గూటెన్బర్గ్ ఆవిష్కరణకు ఇదొక రకంగా దారి చూపించింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రింటింగ్ కేవలం మత గ్రంథాలకే పరిమితం కాలేదు. ఒకవైపు డైమండ్ సూత్రాలాంటి పవిత్ర గ్రంథాలు ప్రింటవుతున్నాయి. అదే సమయంలో జపాన్లో ఉకియో ఇన్ ప్రింట్స్ చూడండి, ఇవి సామాన్య ప్రజల జీవితాన్ని, అర్బన్ కల్చర్ని చాలా అందంగా చూపించాయి. అంటే ప్రింటింగ్ ఎంత వర్సటైల్గా ఉపయోగపడిందో మనకిక్కడ అర్థమవుతుంది. మరి తూర్పున పుట్టిన ఈ ఆలోచన పశ్చిమానికి ఎలా చేరింది? దీనికి కారణం ఆ కాలంలోని వాణిజ్య మార్గాలు, అంటే సిల్క్ రోడ్ లాంటివి. మార్కోపోలో లాంటి గొప్ప యాత్రికులు చైనా నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్లు చూసినా, నేర్చుకున్న విషయాలను తమతో పాటు తీసుకొచ్చారు. అలా వుడ్ బ్లాక్ ప్రింటింగ్ గురించిన నాలెడ్జ్ నెమ్మదిగా ఐరోపాకు చేరింది. సరే, ఇప్పుడు మన కథ ఐరోపాకు వచ్చేసింది. ఇక్కడే అస్సలు మలుపు. జొహాన్ గూటెన్బర్గ్. ఈ పేరు గుర్తుంచుకోండి. ఈయన చేసిన ఒకే ఒక్క ఆవిష్కరణ మొత్తం యూరప్నే కాదు, ప్రపంచ గతినే మార్చేసింది. అది జస్ట్ ఒక మెషీన్ కాదు, అదొక విప్లవం, ఒక కొత్త యుగానికి నాంది. ఇతనే ఆ జొహాన్ గూటెన్బర్గ్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఆయన వృత్తిరీత్యా ఒక స్వర్ణకారుడు, అంటే గోల్డ్ స్మిత్. లోహాలతో పనిచేయడంలో ఆయనకున్న నైపుణ్యమే కదిలే అచ్చులను పర్ఫెక్ట్గా తయారు చేయడానికి కీలకంగా మారింది. అదే ప్రింటింగ్ విప్లవానికి పునాది వేసింది. గూటెన్బర్గ్ గొప్పతనం ఏంటంటే ఆయన పూర్తిగా కొత్తగా ఏమీ కనిపెట్టలేదు. అప్పటికే ఉన్న టెక్నాలజీలను తీసుకున్నాడు. వైన్ లేదా ఆలివ్ నూనె తీసే ప్రెస్ డిజైన్ను తీసుకుని దానికి తన గోల్డ్ స్మిత్ నైపుణ్యంతో తయారు చేసిన కదిలే లోహపు అచ్చులను జతచేశాడు. అంతే, వేర్వేరు ఆలోచనలను ఇలా కలపడమే అసలైన ఇన్నోవేషన్ అంటే. ఒకసారి ఈ మెషీన్ పవర్ ఆలోచించండి. ఒక లేఖకుడు ఒక రోజంతా కష్టపడి కొన్ని పేజీలు రాస్తే ఈ మెషీన్ గంటకు 250 షీట్లు ప్రింట్ చేయగలదు. అది ఒక వైపు మాత్రమే. ఆ కాలానికి ఇది ఊహకు కూడా అందని వేగం. ఇన్ఫర్మేషన్ ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం చరిత్రలో అదే మొదటిసారి. ఈ మార్పు ఎంత భారీగా ఉందో చూడండి. ఒకవైపు చేతిరాతతో నెమ్మదిగా, ఎంతో శ్రమతో కేవలం కొద్దిమంది కోసం తయారుచేసిన పుస్తకాలు. మరోవైపు మెషీన్తో వేగంగా, చవకగా, వేలల్లో, లక్షల్లో కాపీలు. గూటెన్బర్గ్ తన ప్రెస్తో 3 ఏళ్లలో సుమారు 18,000 బైబిళ్లను ప్రింట్ చేశాడు. దీని అర్థమేంటంటే జ్ఞానమనేది కొద్దిమంది చేతుల్లోంచి జారిపోయి సామాన్యులకు కూడా అందుబాటులోకి రావడం మొదలైంది. ఎప్పుడైనా సరే ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు అది సమాజంలో ఒక అలజడిని సృష్టిస్తుంది. ప్రింటింగ్ ప్రెస్ కూడా అంతే. అది అప్పటి అధికార పీఠాలను, ముఖ్యంగా మత సంస్థలను ఎంతలా భయపెట్టిందో, వాళ్ల అధికారాన్ని ఎలా సవాలు చేసిందో ఇప్పుడు చూద్దాం.
మార్టిన్ లూథర్ లాంటి సంస్కర్తలకు మాత్రం ఈ ప్రింటింగ్ ప్రెస్ దేవుడిచ్చిన వరంలా కనిపించింది. ఎందుకంటే చర్చిలాంటి మధ్యవర్తులు లేకుండా తమ ఆలోచనలను నేరుగా ప్రజల దగ్గరకు తీసుకెళ్లడానికి వాళ్ల చేతికి ఒక పవర్ఫుల్ ఆయుధం దొరికింది. ఈ మార్పులన్నీ జరుగుతున్న సమయం ప్రొటెస్టెంట్ రీఫర్మేషన్ అంటే మార్టిన్ లూథర్ లాంటి వాళ్లు రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క అధికారాన్ని, పద్ధతులను ప్రశ్నిస్తున్న కాలం. వాళ్ల ఆలోచనలు నిప్పులాంటివి అయితే ప్రింటింగ్ టెక్నాలజీ ఆ నిప్పుకు గాలిలా పనిచేసింది. లూథర్ రాసిన 95 థీసిస్ ప్రింట్ అయినప్పుడు అవి అక్షరాలా వైరల్ అయ్యాయి. అప్పటి అధికారులు అప్రమత్తమయ్యే లోపే ఆయన ఆలోచనలు వేల కొద్దీ కాపీలుగా యూరప్ అంతటా వ్యాపించాయి. ఆలోచించండి, ఆయన బైబిల్ జర్మన్ అనువాదం కేవలం కొన్ని వారాల్లోనే 5,000 కాపీలు అమ్ముడయ్యాయి. అది ఆ రోజుల్లో ఒక సంచలనం. అయితే ఈ మార్పును అందరూ ఆహ్వానించలేదు. కొంతమందికి ఇది చాలా భయంకరంగా అనిపించింది. ఎరాస్మస్ లాంటి గొప్ప పండితులు కూడా భయపడ్డారు. వాళ్ల భయమేంటంటే సమాచారం మీద కంట్రోల్ పోతే తప్పుడు, ప్రమాదకరమైన ఆలోచనలు కూడా అంతే వేగంగా వ్యాపిస్తాయి కదా అని. నిజమే కదా? ఈ భయం ఎంత తీవ్రంగా ఉండేదో చెప్పడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ. ఇందులో ఏకంగా మృత్యుదేవతలే ప్రింటింగ్ ప్రెస్ దగ్గర పనిచేస్తున్నట్లు చూపించారు. అంటే ఈ కొత్త టెక్నాలజీ మంచికన్నా ఎక్కువ చెడు చేస్తుందని, ఇది సమాజ వినాశనానికి దారితీస్తుందని కొందరు బలంగా నమ్మారన్నమాట. కొత్త ఆలోచనలు కొన్నిసార్లు ప్రాణాలను కూడా తీస్తాయి. మెనోచియో అనే ఒక సాధారణ మిల్లర్ కథే దీనికి సాక్ష్యం. ఆయన స్వంతంగా బైబిల్ చదివి దానికి తనదైన భాష్యం చెప్పాడు. అంతే, మతవిరుద్ధమైన ఆలోచనలు చేస్తున్నాడనే నేరంతో అతనికి మరణశిక్ష విధించారు. ఇలాంటి సంఘటనల తర్వాత చర్చ్ మరింత కఠినంగా మారింది. ప్రజలు ఏవి చదవాలో ఏవి చదవకూడదో నిర్ణయిస్తూ నిషేధిత పుస్తకాల జాబితాను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ తొలి అలజడి, భయాలు కాస్త తగ్గాక ప్రింటింగ్ అనేది సమాజంలో ఇంకా లోతైన, శాశ్వతమైన మార్పులను తీసుకురావడం మొదలుపెట్టింది. ఇది కేవలం పుస్తకాలను మార్చలేదు, అది ప్రజల ఆలోచనలను మార్చింది. ఆ ఆలోచనలు చివరికి విప్లవాలకు ఎలా దారితీశాయో చూద్దాం. పుస్తకాలు అందరికీ అందుబాటులోకి రావడంతో అక్షరాస్యత ఊహించని విధంగా పెరిగింది. యూరప్లో ఒక కొత్త రీడింగ్ కల్చర్, ఒక రకమైన పఠన ఉన్మాదం మొదలైంది. చిన్న చిన్న పుస్తకాల నుంచి వార్తాపత్రికల వరకు చేతికి దొరికిన ప్రతిదాన్ని ప్రజలు ఆసక్తిగా చదవడం మొదలుపెట్టారు. సమాచారం కోసం ఒక కొత్త ఆకలి పుట్టింది. ఈ కొత్త చైతన్యం ఎంత పవర్ఫుల్ అంటే లూయిస్ సెబాస్టియన్ మర్సియర్ అనే రచయిత ఏమన్నాడో చూడండి. ప్రపంచ నిరంకుశులారా వణకండి, రచయితల ముందు వణకండి అని ఆయన గట్టిగా హెచ్చరించారు. అంటే అక్షరానికి, మాటకు రాజులను కూడా గద్దెదించే శక్తినుందని ప్రజలు బలంగా నమ్మడం మొదలుపెట్టారు. ఆలోచనలు పదాలుగా మారాయి, ఆ పదాలే ఆయుధాలయ్యాయి. చూశారుగా, 500 ఏళ్ల క్రితం ప్రింటింగ్ విప్లవం ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో. మరిప్పుడు మనం ఉన్నది డిజిటల్ విప్లవంలో. ఇది మన భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? ఆ రోజుల్లో లాగే ఈ రోజు కూడా సమాచారం ఎంత వేగంగా వ్యాపిస్తోందో, తప్పుడు సమాచారం కూడా అంతే వేగంగా వ్యాపిస్తోంది. మరి ఆ గతాన్ని చూసి మనం ఏం పాఠాలు నేర్చుకోవాలి? తరువాతి విప్లవం ఏమై ఉంటుంది? ఆలోచించండి.